తెలంగాణలో ఉపాధ్యాయుల పదోన్నతులకు రంగం సిద్ధమైంది. పదవీ విరమణ పొందిన మరణించిన వారి వల్ల ఏర్పడిన ఖాళీలన్నీ భర్తీ కానున్నాయి. పాఠశాల విద్యా డైరెక్టరేట్ కార్యాలయం దీనికి సంబంధించిన ప్రతిపాదనలను గత వారం ప్రభుత్వానికి పంపింది. 2-3 రోజుల్లో దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడే వీలుంది. తెలంగాణలో స్కూల్ అసిస్టెంట్ల నుంచి గెజిటెడ్ హెచ్ఎంలుగా పదోన్నతులు పొందుతున్న వాళ్లు దాదాపు 700 మంది వరకు ఉన్నారు. సెకండరీ గ్రేడ్ టీచర్ల స్థాయి నుంచి ఎస్ఏగా పదోన్నతి పొందుతున్న వాళ్లు 1500 వరకు ఉంటారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం 750 వరకు జీహెచ్ఎంల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే ఈ ప్రక్రియ సవ్యంగా జరుగుతుందా అనే సందేహాలు విద్యాశాఖను వెంటాడుతున్నాయి. ముందుగా బదిలీలు చేపట్టకుండా పదోన్నతులు కల్పించనుండడంపై జీహెచ్ఎంలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రక్రియపై న్యాయ పోరాటానికి కొన్ని సంఘాలు సిద్ధమవుతున్నాయి. చాలా ఏళ్ల తర్వాత 2023లో ప్రమోషన్లు ఇచ్చారు. ఈ క్రమంలో 994 మంది స్కూల్ అసిస్టెంట్లు ప్రమోషన్లు పొందారు. మల్టీజోన్ పదోన్నతి కావడంతో వీరంతా సొంత జిల్లాల నుంచి రాష్ట్రంలోని సుదూర ప్రాంతాలకు బదిలీ అయ్యారు. అన్ని ప్రాంతాల వాళ్లు 100 నుంచి 500 కిలోమీటర్ల దూరంలో పనిచేయాల్సి వస్తోంది. అయితే పదోన్నతుల ద్వారా 2023లో దూర ప్రాంతాలకు వెళ్లిన టీచర్లకు ఇంకా 2 నెలలు పూర్తయితేనే బదిలీకి దరఖాస్తు చేసుకునే అర్హత వస్తుంది. ఈ నేపథ్యంలోనే పదోన్నతులపై జీహెచ్ఎంలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల తమకు అన్యాయం జరుగుతుందని అంటున్నారు. ఇప్పుడు తమకు బదిలీ అవకాశం ఇవ్వకపోతే కొత్తగా పదోన్నతులు పొందేవారు జీహెచ్ఎం పోస్టుల్లో భర్తీ అవుతారని, అప్పుడు తాము సొంత జిల్లాలకు రాకుండా దూర ప్రాంతాల్లోనే రిటైర్ అవ్వాల్సి వస్తుందని చెబుతున్నారు. 2023లో ప్రమోషన్లు ఇచ్చే నాటికే 90% హెచ్ఎంలు రిటైర్మెంట్కు దగ్గరలో ఉన్నారని, వయోభారంతో ఉన్నవాళ్లు దూర ప్రాంతాల్లో ఎలా పనిచేస్తారని ప్రశ్నిస్తున్నారు. తమ సమస్యను ప్రభుత్వం మానవతా దృక్పథంతో అర్థం చేసుకుంటుందని భావించామని, కానీ ఈ ప్రయత్నాలు ఫలించలేదని, దీంతో కోర్టును ఆశ్రయించడమే ఏకైక మార్గమని స్పష్టం చేస్తున్నారు జీహెచ్ఎంలు.